ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. గురువారం నుంచి సమావేశాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్న వ్యాఖ్యలు ఉత్కంఠంగా మారాయి. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకని జగన్ను ఉద్దేశించి మాట్లాడడం సంచలనంగా మారాయి. ఆనాటి రజాకారులు పెట్టిన హింసలను తట్టుకోలేక తిరగబడి పోరాటం చేసిన తెలంగాణ వీర బైరంపల్లి అమరవీరులకు బైరంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. బైరంపల్లి అమరవీరులు రజాకార్ల మూకదాడులను ఎదుర్కొని ఎందరో ప్రాణాలు అర్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మరో జలియస్వాలా బాగ్లా మారిన బైరంపల్లి చరిత్ర తెలంగాణ చరిత్రకు రక్త తిలకమని 1948 ఆగస్టు 27 అర్ధరాత్రి రజాకార్ల దాడిలో సుమారు 119 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని కన్నాయిగూడ, వెంకటాపురం, వాజేడు మండలాలలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన 900 మంది రైతులకు న్యాయం చేయడంలో కలెక్టర్ కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. నిర్జంటా కంపెనీ మేనేజ్మెంట్ను ఒత్తిడి చేసి 3 కోట్లకు పైగా నష్టపరిహారం రైతులకు ఇప్పించిన కలెక్టర్ చర్యలను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కలెక్టర్ను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తుండడం దారుణమని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు నీ ముంగట మాట్లాడేటప్పుడు లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. మేము వివరాలు చెప్తాము. మీరు వాజేడు, వెంకటాపురం, అదే విధంగా టీవీ ఛానళ్లలో దాదాపుగా 5-6 నెలల క్రితం వచ్చినటువంటి అనేక న్యూస్ పబ్లిక్ అందరికి తెలుసు. రాష్ట్రం అందరికి కూడా, హైదరాబాద్ నుంచి కూడా మీడియా సోదరులు కొంతమంది అక్కడ దాకా వచ్చి కూడా విజువల్ చేసిర్రు, వీడియోలు చేసిర్రు. ఎందుకు అంటే నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు. వీళ్ళని ఆదుకోవాలనే ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది. ఇక తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పోర్టు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదైంది. టీటీడీ ఉద్యోగి గోవిందుల రాజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 22 ఏళ్ల కిందటే అలిపిరి సమీపంలో ఈ విగ్రహాన్ని తీసివేసినట్లు కన్నాచారి కొడుకు గురుస్వామి పోలీసులకు స్పష్టం చేశారు. ఇటీవల తీసుకొచ్చి అక్కడ పడవేసింది కాదు అన్నారు. ఈ నేపథ్యంలోని భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి తెరలేపింది. కోట్ల రూపాయల వసూలు చేసి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో 40 మంది బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండీ శ్రీకాంత్ను అరెస్టు చేశారు. 3 ప్రాజెక్టుల పేరుతో 100 కోట్లు వసూలు చేశారని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.
ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తింపును మరింత స్పష్టంగా చూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లతో పాటు వారి పార్టీ గుర్తులు, కలర్ ఫోటోలు కూడా ప్రదర్శించినట్లు ఈసీ ప్రకటించింది. ఓటర్లు ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వచ్చే ఎన్నికల నుంచే దేశవ్యాప్తంగా ఈ విధానం కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చే దిశగా ఇది కీలక నిర్ణయం అడుగు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఒక ప్రకటనలో ముద్రించడం జరిగింది. తమ నిర్ణయంపై ప్రజలెవరైనా అభిప్రాయాలు పంచుకోవడానికి ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని మావోయిస్ట్ పార్టీ వెల్లడించింది. వాస్తవానికి మావోయిస్టులు ఇంతవరకు ఈ తరహా చర్యలు చేపట్టిన దాఖనాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటనగానే భావిస్తున్నారని సమాచారం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ చోటు చేసుకుని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్, శాస్త్రధార, తపోవన్, ఐటీ పార్క్, కార్లీఘాట్, మాల్ దేవత ప్రాంతాల్లో ప్రాణహారకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరికొన్ని చోట్ల పంటలకు తీవ్ర నష్టం జరగగా పర్వత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య స్థలాలు, వాహనాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో మండి జిల్లా నిహిరి ప్రాంతంలోని ఓ ఇంటిపై భూస్ఖలనం సంభవించగా ఒక కుటుంబానికి చెందిన 5 సభ్యులు మృతి చెందారు. భారీ వరదల కారణంగా ధరంపూర్ బస్టాండ్ దెబ్బతింది. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూసివేయబడ్డాయి. రహదారులు, వంతెనలు కూలిపోవడంతో రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. అర్ధరాత్రి ఆకస్మికంగా వచ్చిన వరదలతో ప్రజలు తెల్లవారుజామున భయానక దృశ్యాలను ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా డెహ్రాడూన్, తెహ్రీ, హరిద్వార్ జిల్లాలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.